ఈ వెంకటాచల పర్వతము పుణ్యప్రదమైనది, సర్వప్రాణులకు నివాసయోగ్యమైనది, బాధలు లేనిది, ఫలమూలాలతో సమృద్ధిగా ఉండేది, సకల వృక్షజాతులతో కూడినది, అనేక సెలయేళ్లతో కూడినది, యజ్ఞమునకు సంబంధించినట్టిది, తపోధనులు నివసించడానికి యోగ్యమైనది, నేత్రానందాన్ని కలిగించేది, మనసుకు ఉల్లాసాన్ని కలిగించేది. కావున మనము ఈ గొప్ప పర్వతరాజమున నిత్యము నివసించవలెను అని మనస్సులో నిశ్చయించుకొని తపోధనులు ఇక్కడకు వచ్చి విష్ణువుని గూర్చి తెలుసుకోవాలని విష్ణువును పొందేటువంటి కుతూహలం వలన యథాశాస్త్రముగా యజ్ఞాన్ని ఆచరించారట. మాయారూపియగు శ్రీ మహావిష్ణువు కూడా మంచి రంగుచే చిత్రీకరించబడినటువంటి వస్త్రాలను ధరించి చూడడానికి చక్కటి రూపం గలవాడై శ్రీదేవితో కూడా ఆ యజ్ఞవాటమునికి వచ్చాడట. ఆ స్వామి తలపాగను ధరించి ఎడమ చేతిలో కత్తిని పట్టుకొని తాంబూలాన్ని చప్పరిస్తూ ఇంపైనటువంటి మనోహరమైన చిరునవ్వుతో కూడిన వదనకమలం కలిగినవాడై కస్తూరి పరిమళముచే దిక్కులన్నిటినీ కూడా పరిమళింపచేస్తూ మన్మదాకారుడు, బంగారు యజ్ఞోపవీతమును ధరించినవాడు, సుకుమారములైన అవయములను కలిగినవాడు, మనోహరుడు అయిన ఆ శ్రీహరి యజ్ఞవాటికలో మహాత్ములందరూ గుమిగూడి కూర్చుని ఉండగా వారి మధ్య భాగాన ప్రవేశించినట. మునులందరూ ఆ కమలనయనుని కనులారా దర్శించారట. 37వ అధ్యాయం 14వ శ్లోకం. వేశ్యావేషం ధారయంతీం లీలాంబుజ కరాంబుజాం తప్తహాటక సంకాశాం పంకజోధర సప్రభాం. వేశ్యలాగా వేషమును ధరించి చేతిలో కమలాన్ని విలాసంగా పూని మేలిమి బంగారు ఛాయ కలిగి తామర పువ్వు మధ్యలో ఉండేటువంటి వర్ణం కలిగిన కాంతి కలిగినది, పచ్చని కాంతి కలిగి ప్రకాశించుచున్నది, కుటిల కుంతలయై శరత్కాల చంద్రుణ్ణి పోలిన ముఖం కలదై తాంబూలముచే మనోహరురాలైన దానిని ఆకర్ణాంత విశాల నేత్రము కలదై సూర్యతేజమును అనుకరించుచున్నదై ఇంతకుముందు ఎప్పుడూ కని విని ఎరుగని సౌందర్యము కలదై సాక్షాత్ లక్ష్మీదేవి వలె ఉన్న ఆమెను మునులందరూ మహా ఆశ్చర్యంతో చూశారట. ఈ రాజకుమారుడెవరు? ఇతడు భూమిని పాలించడానికి తగి ఉన్నాడు. 32 లక్షణాలతో కూడి సాక్షాత్తు శ్రీరామచంద్రుని వలె రాణించుచున్నాడు. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావని అడుగుదామా అని తమలో తాము మునులందరూ సంప్రదించుకుంటున్నారు. అప్పుడు మునులందరూ ఇలా అన్నారు: రాజా, నీ నివాసం ఎక్కడా? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ పేరేమిటి? సర్వము మాకు తెలియజేయమని అడిగారు మునులు.